హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక చిన్న విషయానండి. నిజంగా అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అనే చెప్పుకోవాలి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి వర్షాలు అనేవి బాగా పడ్డాయి కదండి. అలా పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో తక్కువ పడింది, కొన్ని ప్రాంతాల్లో ఫుల్గా వరదలు వచ్చేసాయి. నిజంగా ఖమ్మము అలాగే విజయవాడ అటు సైడ్ పరిసర ప్రాంతాలు చూస్తే మాత్రం నిజంగా చాలా భయం వేసిందండి నాకైతే. ఎందుకంటే అసలు ఫుడ్ లేక నిజంగా చిన్న పిల్లలు, ఒక ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. వాళ్ళందరూ ఎంత సఫర్ అవుతున్నారో కూడా అసలు మాటలో చెప్పలేము. నిజంగా అనిపించింది నాకైతే. నిజంగా నా దగ్గర కానీ నాకు యూట్యూబ్ మనీ వస్తున్నట్టయితే ఖచ్చితంగా హెల్ప్ చేసేదాన్ని అండి నేనైతే. కాకపోతే మాకు అంత పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఏంటంటే దగ్గరలో ఉన్నవాళ్ళు మనీ పరంగా అంటే ఆర్థికంగా బాగున్న వాళ్ళు ప్లీజ్ హెల్ప్ చేయండి. ఎందుకంటే అసలు చూస్తుంటేనే భయం వేస్తుందండి. చాలా అసలు ఎంత భయంగా ఉందంటే అక్కడ ఆ వర్షము నీరంతా కూడా మనకు బిల్డింగులు కూడా కనిపించట్లేదు, అంతా ఫుల్గా వచ్చాయి. నాకు నిజంగా అసలు పడవలకి మామూలుగా చూసుకుంటే అండి మనకి గవర్నమెంట్ అనేది అరేంజ్ చేయొచ్చు పడవలు వాళ్ళని తరలించడానికి. కాకపోతే ఓన్గా పెట్టుకొని ఇంకెళ్ళాలి, పిల్లలను పెట్టుకొని పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని వెళ్ళాలి బయటికి అంటే వాళ్ళు వచ్చేసి కనీసం 10,000-20,000 వరకు అడుగుతున్నారంట అండి. నిజంగా నేనైతే షాక్ అయిపోయా. అసలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా బిజినెస్ చేస్తారా అని. అంటే కొంచెం తీసుకోండి, తగ్గించి తీసుకుంటే బాగుంటుంది కదా వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి అసలు వాళ్ళు అక్కడ ఇరక్కపోయి ఫుడ్ లేదు, అసలు టయానికి నీళ్ళు కూడా లేవంటండి. నిజంగా భలే బాధ అనిపించింది నాకైతే. అసలు పూర్తిగా అంత వరదలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే మనకి తక్కువ కదా వర్షాలు ఎట్టయినా. ఇప్పుడు మామూలుగా మనం కేరళ అటు సైడ్ చూసుకుంటే వాళ్ళకి వర్షాలు ఎక్కువ, ఎప్పుడు కూడా వాళ్ళకి వర్షాలు వస్తూనే ఉంటాయి. మనకేంటంటే వర్షాలు వచ్చినా ఇంత మునిగిపోయేంత వర్షాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే విజయవాడ అటు సైడ్ మన సైడ్ అనమాట. మేము వచ్చేసి ప్రకాశం డిస్టిక్ అండి. మాకైతే వర్షాలు తక్కువే, పర్లేదు. కానీ అటు సైడ్ చూస్తే మరీ ఘోరంగా ఉందన్నమాట. నిజంగా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే, నిజంగా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అండి చెప్తున్నాను, ఖచ్చితంగా హెల్ప్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్ ఎవరన్నా విజయవాడలో ఉన్నట్లయితే నిజంగా కామెంట్ చేయండి, మీరు బాగున్నారా, అందరూ బాగున్నారని అడుగుతున్నానండి. మీరనే కాదు ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే అసలు చూస్తుంటే అండి నిజంగా ఒక్కళ్ళైతే బాధ, అసలు చిన్నపిల్లల్ని ఇలా పెట్టుకొని పైకెత్తుకొని వస్తుంటే నేను చూసాను నైట్ వీడియో చేద్దాము అనుకుంటే అబ్బా దీన్ని కూడా వీడియో చేయాలా అంటారు, చేస్తేమో. అందుకని నాకు అనిపించలేదు. కాకపోతే నేను నైట్ చూస్తే పరిస్థితి నిజంగా అసలు 3 డేస్ 4 డేస్ నుంచి మనకు కొంచెం సేపు మంచినీళ్ళు లేకపోతే ఎంతో బాధపడతామండి. అలాగే వాటర్లోనే ఉండాలంటే నానిపోతుంది కదా ఒళ్ళంతా కూడా. అది కాక ఇంకా జ్వరాలు వస్తాయి, ఇంకా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా అక్కడ. అది కాక ఆ నీళ్ళల్లో ఎన్ని వస్తాయో కదా. మనము మామూలుగా చూసుకుంటే చేపలని చాలా చాలా రకాలు వస్తూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి చాలా ఇబ్బంది పడుతుంటారు కదండి. నిజంగా వాళ్ళని చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. మనం ఎంతవరకు కేరళలో చూస్తే అంత దూరంగా ఉన్నప్పుడే అయ్యో పాపము అనుకుంటాం. ఇప్పుడు మన దగ్గర పరిసర ప్రాంతాల్లో వచ్చింది కాబట్టి నిజంగా అండి దాన్ని చూస్తుంటేనే చాలా భయంగా బాధగా ఉంది. అంతంతసేపు చిన్నపిల్లలతోటి ముసలి వాళ్ళు ఉంటారు, మామూలుగా హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా, ఇంకా డెలివరీకి వచ్చిన వాళ్ళు అంటే ఇంకా నెలలు నిండిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంత బాధపడుతూ ఉంటారో కదా. నాకైతే అసలు బాధ అనిపిస్తుంది. చూడండి నిజంగా దగ్గరలో ఉన్న వాళ్ళు నిజంగా దయచేసి ఎవరైనా సరే అండి హెల్ప్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేయండి వాళ్ళకైతే మాత్రము. మీ ఊరుకు మీకు తోచిందే మీరు దగ్గరలో ఉంటే మీ రిలేటివ్స్కి, వాళ్ళ పక్కన ఇళ్ళల్లో వాళ్ళకి ఇంకా ఉంటారు కదండి, చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా మీరు ఖచ్చితంగా హెల్ప్ లైన్కి ఫోన్ నెంబర్లు ఉంటాయి కదండి, వాటన్నిటికీ ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే మీ వంతు మీరు సాయం చేయండి. అన్ని విధాలుగా చేయాలంటే కుదరకపోవచ్చు. అసలు గవర్నమెంట్లో అండి మామూలుగా పడవలు అరేంజ్ చేయొచ్చు కదా. మామూలుగా ప్రైవేట్ వాళ్ళు పడవలు అంటే ఒక్కొక్కరు 15,000, 20,000, 10,000 అని చెప్పేసి అడుగుతున్నారంట. ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి 10,000, 20,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారండి వాళ్ళు. ఉన్న పరిస్థితి సిచ్యువేషన్ ఏంటి అసలు.
అవునా కాదా? అలా అడగడం కూడా న్యాయం కాదనేది నా ఫీలింగ్. మీరేమంటారు ఈ విషయం మీద? తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీరందరూ సేఫ్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరైనా విజయవాడలో వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. మీరెలా ఉన్నారు? ఏంటి? ఇంకా మీ తరపు వాళ్ళు, మీ ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూడా సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ డొనేషన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నానండి. నిజంగా వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా. ఇంకా ఏంటంటే అమ్మ మామూలుగా మనకి ఉంటాయి కదా! హెలికాప్టర్ల ద్వారా కూడా ఫుడ్ పంపిస్తున్నారు. కాకపోతే ఒక చిన్న విషయం చూసానండి నిన్న నేను ఇన్‌స్టాగ్రామ్‌లో. లోపల చాలామంది ఉన్నారంట. బయట వరకు ఫుడ్ డొనేట్ చేసి మిగతా ప్యాకెట్స్ అన్నీ కూడా కింద పడేశారండి. అసలు అలా పడేసరికి నాకు భలే బాధ అనిపించింది. ఎందుకంటే లోపలికి ఎళ్ళాలంటే కొంచెం కష్టమే. కాకపోతే తప్పదు కదా! ఎళ్ళాలి. వాళ్ళకి ఫుడ్ అనేది అందాలి కాబట్టి చాలామంది ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారండి. నిజంగా అలాంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంకా అంత విధంగా నిన్న ఒంగోలు నుంచి కలెక్టర్ గారి తరపున వచ్చి ఒక 50,000 అండి, 50,000 ప్యాకెట్లు ఫుడ్ డొనేట్ చేశారనమాట. ఇక్కడ నుంచి లారీల్లో తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ అనేది డొనేట్ చేశారు వాళ్ళు. అసలు నిన్న ఒక బ్రదర్ చూపించారనమాట. ఆ అన్న చూపిస్తుంటే నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళి ఇవ్వాలంటే మామూలుగా జెంట్స్ అయితే కొంచెం ఇక్కడ వరకు వస్తాయి వాటరు. అదే లేడీస్ అనుకో పూర్తిగా మునిగిపోతారనమాట. అక్కడికి వెళ్ళి ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉందని బయటే పడేశారండి ఫుడ్ అంతా. అలా వేస్ట్ చేయొద్దు. ఎవరొక్కరి ద్వారా వెళ్తూ ఉంటారు. వాళ్ళ ద్వారాన ఫుడ్ అనేది మీరు ఒకరి నుంచి ఒకరికి పంపించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా! నిజంగా అండి. ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. నిజంగా మీరు ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి తప్పకుండా.